రైతులు గతంలో తూనికలు మరియు కొలతల అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో 10 గ్రామాల పూల రైతులు నంద్యాల జిల్లా డోన్ మార్కెట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిపారు. రైతులు పూలను తీసుకుని మార్కెట్కి వస్తే రైతుల నుంచి చేతి కాటాతో తీసుకుని మోసం చేస్తున్నారని డోన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు, రైతులు, వ్యాపారస్తులతో చర్చలు జరిపి ఇరువురి అంగీకారంతో సమస్యను సానుకూలంగా పరిష్కరించి రేపటి నుంచి ఎలక్ట్రిక్ కాటాతో రైతుల సరుకులు తీసుకోవాలని తెలపడంతో వ్యాపారస్తులు అంగీకరించడంతో రైతులు ఆందోళనను విరమించారు. నేను పూల పంట వేసాను. ఇక్కడ డోన్కు తెస్తే డోన్లో 1 కేజీకి వచ్చేసి 2 కేజీలు పూలు తీసుకుంటారు. అది గొలుసు కాట తీసుకొని ఇట్లా చేత వేస్తే ఇట్లా మా కాలు కానిచ్చి 2 కేజీలు పూలు తీసుకుంటారు. మనం ఇక్కడ వచ్చేసి మనం ఏమి అన్యాయం అంటే నువ్వు ఇష్టమైతే చెయ్యి, ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్తున్నారు. వేరే అంగడికి పోదామంటే కానీ పోనీకి అవకాశం లేదు. ఈడ ఎంతో మోసం ఉంది, ఆడ అంతే మోసం ఉంది. కాబట్టి మేము మాకి స్కేల్ కాట కావాలని కోరుకుంటున్నాం. కంప్యూటర్ కాట కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజుతో మనం అందరం వచ్చి ఒక 200 మంది రైతులం వచ్చి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో మాట్లాడాలని వచ్చినాం. ఇంతకుముందు వచ్చేసి తూనిగా వాళ్ళ కాటాల వాళ్ళకి కానీ ఒకసారి కంప్లైంట్ చేసినాము. వాళ్ళు అయితే అప్పటికేం చర్య తీసుకోలేదు. ఒకసారి వచ్చి చూసుకొని పోయినారు, కానీ మళ్ళీ నెక్స్ట్ రాలేదు. మన పోయినసారి నా పేరు నాగేశ్వర రెడ్డి, ధర్మవరం గ్రామ రైతుని. ఈ డోన్ పూల మార్కెట్కు ధర్మవరం, గోసంపల్లె, చింతలపేట, కొచ్చేరువు